హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే సమ్మర్ సీజన్ కనుక చాలా సాధారణంగా కిడ్నీలో స్టోన్స్ రావడం మరియు బ్లాడర్లో స్టోన్స్ రావడం, పెయిన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక 35 ఇయర్స్ లేడీకి గాల్ బ్లాడర్ మరియు కిడ్నీలో స్టోన్ వచ్చినట్లయితే ఒక యూరాలజిస్ట్ ఎటువంటి సజెషన్ మరియు ఎటువంటి మెడిసిన్ ఇవ్వడం జరిగిందో ఈరోజు తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, డిస్క్లైమర్ వచ్చేది ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్, అంటే మెడిసిన్ పైన ఒక అవగాహన కొరకు చెప్పడం జరిగింది. డైరెక్ట్గా యూజ్ చేయకండి. ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఒక టాపిక్లోకి వెళ్దాం. ఒక 35 ఇయర్స్ పర్సన్, ఒక లేడీ పెయిన్తో, కిడ్నీ పెయిన్తో ఒక డాక్టర్ దగ్గరికి, అంటే యూరాలజిస్ట్ దగ్గరికి పోయినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఏంటంటే సిబిపి, సిటీ స్టడీ, సెరం క్రియాటిన్ లెవెల్స్ అనేది అడ్వైజ్ అంటే చేయడం జరిగింది టెస్టులు. ఇందులో సిబిపి వచ్చేసి అంత నార్మల్, హిమోగ్లోబిన్ అన్ని నార్మల్ ఉంది. కాకపోతే డబ్ల్యూబీసీ అంటే ఇన్ఫెక్షన్ 11,900 ఉంది. కొద్దిగా ఎక్కువ ఇన్ఫెక్షన్ అనేది ఉండడం జరిగింది డబ్ల్యూబీసీ. నెక్స్ట్ సెరం క్రియాటిన్ వచ్చేసి 1.08 నార్మలే ఉంది. సిటీ స్కాన్ వచ్చేసి స్టడీలో ఇంప్రెషన్ వచ్చేసి స్టోన్ అనేది ఫైండ్ అవుట్ అయింది. 2 స్టోన్స్. 4.6 mm వచ్చేసి బ్లాడర్ మరియు యూటెరస్ అంటే జంక్షన్లో ఫైండ్ అవుట్ అయింది. నెక్స్ట్ కిడ్నీలో 3.5 mm ఫైండ్ అవుట్ అయింది. మరియు కిడ్నీ యూటెరస్ ఇన్ఫెక్షన్ అనేది ఉందని వచ్చింది కనుక దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరాలజిస్ట్ వచ్చేసి సజెషన్ వచ్చేసి ఎండోస్కోపీ ద్వారా కానీ సర్జరీ ద్వారా కానీ కిడ్నీ స్టోన్స్ను తీపించుకోండి అని సజెషన్ చేస్తే, పేషెంట్ వచ్చేసి ఒక 5 days అయితే మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయండి, తర్వాత చూద్దామని అన్నట్లయితే ఒక 3 types ఆఫ్ మెడిసిన్, ఒక సిరప్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. అది ఏ విధంగా ఉపయోగించాలి, ఎందుకు ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇందులో 3 types ఆఫ్ మెడిసిన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్సెఫ్ CV200, ఇది డబుల్ యాంటీబయాటిక్. ఇది ఇందులో సెఫడాక్సిన్ మరియు పొటాషియం క్లావనేట్ అనేది ఉంటుంది. ఇది ముఖ్యంగా ఈ సిచ్యువేషన్లో వచ్చేసి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ డబుల్ యాంటీబయాటిక్ వచ్చేసి న్యూమోనియా, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, టాన్సిల్స్, స్కిన్, ఇయర్, ఈ న్యూమోనియాతో పాటు చాలా రకాల ఇన్ఫెక్షన్స్ను కంట్రోల్ చేయడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ సిచ్యువేషన్లో వచ్చేసి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ను కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి డ్రోటిన్ ఎం, ఇందులో డ్రోటావర్టిన్ మరియు మెఫనామిక్ యాసిడ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది ఒక డబుల్ పెయిన్ కిల్లర్. ఇది అబ్డామినల్ పెయిన్ను కంట్రోల్ చేయడంలో, అంటే మజిల్ క్రాంప్స్ను కావచ్చు, మెన్స్ట్రువల్ క్రాంప్స్ను, ఈ సిచ్యువేషన్లో వచ్చేసి అబ్డామినల్ పెయిన్ వస్తుంది కనుక ఆ పెయిన్ను కంట్రోల్ చేయడంలో ఈ డ్రోటిన్ ఎం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. నార్మల్గా వచ్చేసి మైగ్రేన్, ఫంక్షనల్ బ్లోయింగ్ డిజార్డర్స్, మెన్స్ట్రువల్ క్రాంప్స్ను, చాలా రకాల పెయిన్స్ను, స్టమక్ పెయిన్ కూడా కంట్రోల్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్యాంటాప్రోజల్ మరియు డాంపరిడోన్, ఇది న్యాచురల్లీ యాంటాసిడ్గా పనిచేస్తుంది. ఇందులో ప్యాంటాప్రోజల్ మరియు డాంపరిడోన్ ఉంటుంది. ఈ స్టోన్స్ వచ్చినట్లయితే చాలామందికి వామిటింగ్ సెన్సేషన్ రావడం జరుగుతుంది క్యాజువల్గా. అందుకొరకే ఈ ప్యాండీ అనేది తీసుకోవడం, బిఫోర్ ఫాస్టింగ్ తీసుకోవడం వల్ల ఈ వామిటింగ్ సెన్సేషన్ అనేది తగ్గిపోయి యాంటాసిడ్గా, అంటే ఈ ట్యాబ్లెట్ వాడడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇది కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక సిరప్ అనేది పొటాషియం ఎంబి, పోర్ట్రేట్ ఎంబి సిరప్. ఇందులో పొటాషియం, సిట్రాలికాల్ ఇవన్నీ ఉండడం వల్ల ఇది కిడ్నీ స్టోన్స్ను కరిగించడంలో మరియు అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ను కంట్రోల్ చేయడంలో మరియు విటమిన్ B6 కూడా కలిగి ఉండడం వల్ల స్టోన్ ఫార్మేషన్ కాకుండా, దీనిని వాటర్లో తీసుకున్నట్లయితే ఈ స్టోన్ ఫార్మేషన్ కాకుండా పెయిన్ అనేది కంట్రోల్, యూరిక్ యాసిడ్ అనేది లెవెల్స్ కంట్రోల్ అవడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీటిని ఏ విధంగా యూజ్ చేయాలంటే ఈ గుడ్సెఫ్ CV200 అంటే ఈ యాంటీబయాటిక్ వచ్చేసి మార్నింగ్ మరియు ఈవినింగ్ 2 times వరకు ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. అంటే ఉదయం, సాయంత్రం ఫుడ్ తీసుకున్న తర్వాత తీసుకోవచ్చు. డ్రోటిన్ ఎం కూడా ఉదయం, సాయంత్రం, మార్నింగ్ మరియు ఈవినింగ్ 2 times వరకు ఫుడ్ తీసుకున్న తర్వాత. మరియు ప్యాండీ అనేది బిఫోర్ ఫాస్టింగ్, అంటే ఉదయాన్నే పరిగడుపున తీసుకోవాలి. నెక్స్ట్ ఈ పొటాషియం సిరప్ వచ్చేసి ఒక 10 mlను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో తీసుకొని మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ అంటే 3 times, డైలీ 3 times వరకు తీసుకున్నట్లయితే ఆ పేషెంట్కి అనేది చాలా బాగా క్యూర్ అవుతుంది. వీటితో పాటుగా ఎక్కువ ప్లెంటీ ఆఫ్ వాటర్, అంటే డైలీ ఒక 5 liters to 6 liters వాటర్, అంటే సమ్మర్ సీజన్ కనుక స్వెట్ ద్వారా వెళ్ళిపోతుంది కనుక మనకు యూరిన్ ద్వారా వెళ్ళిపోవాలి కనుక 5 to 6 liters వాటర్ కంపల్సరీ తీసుకున్నట్లయితే ఒక 1 to
1 to 2 వీక్స్లో ఈ పెయిన్ తగ్గి స్టోన్ అనేది బయటికి వెళ్ళడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. అంటే ఒక స్టోన్ వచ్చినట్లయితే ఒక యూరాలజిస్ట్ ఎటువంటి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తారనేది ఒక ఐడియా కోసం చెప్పడం జరిగింది. డైరెక్ట్గా మాత్రం యూజ్ చేయకండి, డాక్టర్ సలహా కంపల్సరీ తీసుకోండి. ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.